వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు డిబేట్కి మేము రాము అని తేల్చి చెప్పేసినందుకు గాను మరి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి కాబట్టి ఇటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు గౌరవిద్దాం. లేరు అనే దాని బదులు వాళ్ళకి దీని మీద మాట్లాడేటువంటి అవకాశం కానీ అనుభవం కానీ లేదు. జరిగినటువంటి వాటిలో ఎన్ని ఉన్నాయి అనేది బయటపడుతూ ఉంటే మీడియాకి ఒక వర్గాన్ని ఆపాదిచ్చేస్తారు, లేదంటే ప్రభుత్వానికి తొత్తులుగా మమ్మల్ని మార్చేస్తారు. మాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి పార్టీలకి అంటగాగుతున్నారు, పార్టీ ప్రతినిధులుగా మమ్మల్ని ముద్ర వేసేస్తారు. ఇలా జరుగుతోంది తప్ప ప్రాపర్గా దానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇదిగో ఇందులో ఇది జరిగింది, ఇది జరగలేదు, కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పుడు ఆరోపణలే అన్నటువంటి మాట మాత్రం వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదు. బయటకు వచ్చి ఏదో మసిగుడ్డ మొహమ్మద్ పడేస్తారు సార్, గుడ్డ కాల్చి ఆ రకంగా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది డిఫెండ్ చేసుకుంటున్నారు, వాస్తవాలతో వస్తున్నారు, బాగానే ఉంది. కానీ మిగతా ప్రతినిధులకి ఏమైందో తెలియట్లేదు. వాళ్ళు ఇవాళ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ టాపిక్ మీద మేము రావన్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో, అందులో విజయవాడ దగ్గర జరిగినటువంటి ఒక భారీ ల్యాండ్ స్కామ్. దీనికి సంబంధించి సాక్షాత్తు సబ్ రిజిస్ట్రార్ రిటైర్డ్ రాసినటువంటి లేఖ, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రాసినటువంటి లేఖ బయటకు వచ్చిన తర్వాత అందులో ఎవరున్నారు, ఏంటి, ఎవరి పేరు మీద ఇవన్నీ జరిగాయని చెప్పిన తర్వాత మాకు అవసరం లేదన్నట్టుగా వీళ్ళు ఉండిపోయారు. ఇది కేవలం విజయవాడకి సంబంధించిందే కాదు, యావత్ రాష్ట్రంలో ఇంకెక్కడెక్కడ ఎన్ని జరిగాయో కూటమి ప్రభుత్వం కాస్త త్వరగానే బయటపెట్టాలి. ఎందుకంటే అసంతృప్తి అనేది ఇంకా ఎక్కువగా మీ మీద మొదలవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఆరోపణలకే పరిమితం చేస్తున్నారు. కానీ ఆధారాలు బయట ఉన్న అరెస్టులు జరగడం లేదు, శిక్షలు పట్టడం లేదు అన్నటువంటి పాయింట్ చాలా బలంగా వస్తుంది. ఎస్, ఈవెన్ మీ ఆల్సో, అంటే మీడియా ఆల్సో డిమాండింగ్ గవర్నమెంట్ ఏంటంటే మీరు ఇలాగా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి బయటికి ఇవన్నీ వస్తున్నప్పటికీ అరెస్టులు చేయకపోతే మీ మీద కూడా అనుమాన పడాల్సి వస్తుంది. సో ముందుగా ఈ డిబేట్లోకి ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, ప్రముఖ అడ్వకేట్, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు, ప్రముఖ అనలిస్ట్, ఇద్దరికి స్వాగతం. అలాగే మోషేన్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ లీడర్, వారికి కూడా స్వాగతం. ఒక లేఖ, ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు మీకు వినిపించాలండి. ముందు ఏంటంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసానికి నేను సాక్షిని అంటూ ఒక సబ్ రిజిస్ట్రార్ రాసినటువంటి లేఖ. 1992 నుండి 2023 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. జూన్ 24లో రిటైర్ అయ్యాను. నేను, మా తండ్రి గారు అయిన మధుసూదన్ సింగ్ హిందూ ధర్మ వాదులు, భక్తిపరులైనందున కొల్లూరు మండలం పాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీమాత ఆలయం మరియు శివాలయం ఆంజనేయ స్వామి ఆలయాన్ని 2011 నుండి 2022 మధ్యకాలంలో దాతల సహకారంతో నిర్మాణం చేశాం. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్, చీమకుర్తి శ్రీకాంత్ అను వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువ గల భూముల్ని శ్రీకాంత్, అతని 2వ భార్య అయిన టీవీ నటి వనం దివ్య ఎలియాస్ రీతు చౌదరి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్నోసార్లు ఈ పని నేను చేయలేను, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్స్ చేయిస్తామని, కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగే ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని చంద్రబాబు నాయుడు అంతటి వారినే తప్పుడు కేసులో, ఏసీబీ కేసులో ఇరికించాము. నిన్ను, నీ కుటుంబాన్ని ఇరికించి నీవు కట్టిన దేవాలయాలు అక్రమాస్తులుగా చూపించి జైలుకు పంపుతామని బెదిరించి నా చేత కొన్ని 100 కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బెదిరింపులలో నా పై అధికారైన ఆడిట్ రిజిస్టర్ కె రామారావు కూడా భాగస్వాముడై ఉన్నారు. ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయాన భారతిరెడ్డి గారి బినామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద కలవు. అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైన ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేను అని చెప్పగా నవంబర్ 17, 2023న నేను ఇంట్లో లేని సమయంలో ఏకధాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువుల ఇళ్ల మీదకి ఏసీబీ అధికారులను పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ 05 RAC CIU ACB 2023 నమోదు చేశారు. అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయం మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమాస్తులుగా చూపించి వాటికి సంబంధించిన పత్రాలు కూడా తీసుకెళ్లిపోయారు. ఇంతేకాకుండా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏసీబీ వారి నుండి నన్ను కాపాడతాను అని నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులు నమ్మించి అక్షరాల ₹1 కోటి వసూలు చేశాడు. వారు డబ్బు అప్పు చేసి మరీ ఇచ్చారు. నన్ను గోవాలో నిర్బంధించి హింసించి రావాల్సిన డబ్బు ₹1 కోటి నా కుటుంబ సభ్యుల నుండి వసూలు చేసి వదిలేశారు. నేను హార్ట్ పేషెంట్ అయినందున అనారోగ్యం రీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను. ఇప్పటికీ నాకు వైసీపీ బినామీ అని చీమకుర్తి శ్రీకాంత్ నుండి ప్రాణహాని ఉంది. దయగల మీరు ఈ
విషయంపై విచారణ జరిపి ఏసీబీ అధికారుల ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోగలరని వేడుకుంటున్నాను. లాలా బాలనాగధర్మ సింగ్. ఇది వారు రాసినటువంటి లేఖ ముఖ్యమంత్రికి, అలాగే నారా లోకేష్ గారికి. ఏంటి అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో గత 5 ఏళ్లలో? వ్యవస్థల విధ్వంసం అంటే ఇక్కడ ఒక వ్యక్తిని కాదు, ఒక సబ్ రిజిస్ట్రార్ ఇక్కడ ఇలాగే జరిగింది అంటే రాష్ట్రంలో ఇంకెన్ని జరిగాయి? నిన్న చూసుకున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎన్ని వచ్చాయి. దానికి ముందు ఎలాగా సెకీ అగ్రిమెంట్స్ కావచ్చు, దానికి ముందు ఈ ల్యాండ్కి సంబంధించి జగనన్న కాలనీలకు సంబంధించి ల్యాండ్లలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటనే దాని మీద ప్రతిదీ వస్తూనే ఉంది బయటికి. కానీ చర్యలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మోషన్ అహ్మద్ గారు, సో ఇట్స్ క్లియర్ కట్, మీకంటూ ఒక కంప్లైంట్ వచ్చింది మీ ప్రభుత్వానికి, పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారు అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సో మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ఈరోజు డిబేట్ లో పాల్గొంటున్న సభ్యులందరికీ మరియు ప్రేక్షకులందరికీ, ఏదైతే మీరు ఇప్పుడు ధరం సింగ్ గారి చెప్పారో తన స్టేట్మెంట్ కానీ తనని వేధించిన విధానాన్ని కానీ, ఈ ప్యాటర్న్ మొదటిసారి వింటలేదు మనం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో జరిగింది ఇదే ప్యాటర్న్. ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ మాట వినకపోయినా, వాళ్ళు అడిగింది చేయకపోతే ఇదే ప్యాటర్న్ లో సిఐడిని కానీ ఏసీబీని కానీ పెట్టి భయపెట్టి వాళ్ళ చేత పనులు చేయించుకున్న ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఇది ఇప్పుడే మా కంప్లైంట్ వచ్చింది, దీని మీద దర్యాప్తు జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళలాగా అడ్డగోలుగా అయితే ఏది ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం చేయదు. కాబట్టి తప్పనిసరిగా విచారణ చేసి దీంట్లో ఎంత పెద్దవాళ్ళున్నా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి కటకటాల వెనకాల పెడతామని తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఒక్క కేసునే కాదు, తెలుగుదేశం పార్టీ గత 4-3 సంవత్సరాలుగా ల్యాండ్ స్కామ్లు జరుగుతా ఉన్నాయి. అనేక విధాలుగా అనేక డిఫరెంట్ ఆప్షన్స్ గా జరుగుతున్నాయి. ఏంటంటే ఒకసారి పేదలకు పంచిన సెంటు భూములు కానీ ఒకసారి చూస్తే అది ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ దాని మీద పోరాటం చేస్తా ఉంది. దేనికి పనికిరాని భూముల్ని కొని రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళని భయపెట్టి కానీ, ప్రభుత్వ అధికారులను భయపెట్టి కానీ ఆ రోజు అక్కడ డబ్బులు దండుకున్నారు. ఎక్కడ కనపడితే అక్కడ. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ని భయపెట్టి 700 కోట్ల రూపాయల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అసలు ఎంత మందికి ఇది ఎఫెక్ట్ అవుతా ఉంది? అసలు ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరు, వాళ్ళందరినీ ఎలా భయపెట్టారు, అది కూడా రావాల్సింది ఉంది బయటికి. ఎందుకంటే 700 కోట్ల రూపాయల భూమి ఒకరి పేరు మీద ఉండదు కాబట్టి దీన్ని ల్యాండ్ ఓనర్స్ ఎవరు, వాళ్ళని ఎన్ని రకాలుగా వేధించుంటారు, దాని వైపు కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది రానున్న రోజుల్లో తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి ప్రభుత్వం ఆరోపణ చేస్తున్నారు. కేసు వచ్చింది, కేసు వచ్చినప్పుడు దాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం ప్రభుత్వంలో భాగంగా ఈ రోజు ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దర్యాప్తు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఒక పార్టీగా కానీ ఒక ప్రభుత్వంగా కానీ మేము దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళకు ఆ స్పేస్ ఇవ్వటం వల్లనే ఈ రోజు ఏదైతే ప్రాసెస్ నడుస్తుందో అది నడుస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా మేము చేయాల్సింది ప్రజలకి న్యాయం ఏం చేయాలన్న దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికి అన్యాయం గత 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కూడా ఎవరికి జరిగినా తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇంకొక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. మీకు ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా అడగక తప్పదు. ఎందుకంటే 151 సీట్లు వస్తేనే ఏసీబీని అడ్డం పెట్టుకొని ఇలా లేఖలు రాసేలాగా చూసి, అంటే మొత్తం వ్యవస్థలు మేనేజ్ చేశారు అంటే ఈ లేఖలో ఉన్నటువంటి ఆరోపణ. అలాంటిది ఏకంగా 164 సీట్లు వచ్చి భారీ అంటే అతి భారీ మ్యాండేట్ ఉన్నటువంటి మీ తెలుగుదేశం పార్టీ మరి గత 5 ఏళ్లలో పడినటువంటి ఇబ్బందులు, అలాగే జనసేన మీద జరిగినటువంటి దాడులు, వీటన్నిటిని పెట్టుకుని పైకి మేము అమాయకుల్లాగే ఉంటాం, మేమేమి చట్టాన్ని దాటి వెళ్ళం, మేము చట్టపరంగానే చేస్తామంటే ఎందుకు నమ్మాలి? ఇందులో కూడా ఏమైనా వీళ్ళని టార్గెట్ చేయడానికి ఈ అధికారుల్ని కాస్త లొంగ తీసుకునేటువంటి క్రమంలో ఇది మీ సైడ్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది అన్న అనుమానం ఉంటుంది కదా చాలా మందికి. అంటే వైసీపీ వాళ్ళు వేసేటువంటి ప్రశ్న నేను ముందే వేసేసా, వాళ్ళు రాలేదు కాబట్టి. పర్లేదు, మంచి ప్రశ్న వేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు అన్నవారికి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది. మీరు చూసుకుంటే
ఆయన ఇప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎటువంటి పరిపాలన అందిస్తారు? ఒకసారి ముఖ్యమంత్రి అయితే ప్రజలకి ఏం చేయాలా, ప్రజలకి ఎట్లా మేలు చేయాలా, నా తెలుగు జాతికి నేను పరిపాలిస్తున్న ఈ రాష్ట్రానికి ఎట్లా పేరు తీసుకురావాలా, ఎట్లా అభివృద్ధి ఎట్లా తీసుకురావాలా, జాబ్స్ ఎట్లా తీసుకురావాలా అన్న దాని మీదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క దృష్టి ఉంది. కానీ ఇలాంటి వాటిల్లో ఎవరు వెళ్ళినా గతంలో కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు ముఖ్యంగా ఉన్న పార్టీ స్ట్రక్చర్ ని కానీ, ఇప్పుడున్న ఆ పార్టీ యొక్క మేనేజ్మెంట్ ని కానీ మీరు ఒకసారి చూస్తే అసలు అటువంటి ఆస్కారాలే తెలుగుదేశం పార్టీలో ఉండని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రభుత్వ విధానం కూడా చూడండి మీరు ఒకసారి. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం అమరావతిని ఎట్లా కట్టాలా, మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఎట్లా తీసుకురావాలన్న దాని మీదే దృష్టి ఉంది. అలాగే కార్యకర్తలుగా తెలుగు పార్టీ నాయకులుగా కూడా మేము మీకు ఒక మాట చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మాకు డబ్బు కన్నా, ఎందుకంటే మా పోరాటం గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చూసుకుంటే మా స్వలాభం కన్నా మా రాష్ట్రం బాగుండాలా, అమరావతి క్యాపిటల్ కట్టాలన్న దాని మీదే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని పోరాటం చేయడం జరిగింది. అదే పోరాటంలో భాగంగా అతి ముఖ్యమైన ఘట్టంగా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అది మాకు అత్యంత సంతృప్తి కల్పిస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని ఈ ప్రజల సొమ్ము, ప్రజల్ని మేము పైపెట్టి ఏదో ఒకటి లాక్కోవాలన్న విధానం కూటమి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఉండదు. రైట్. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని మీద లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం. ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే సార్, బేసిక్గా ఇక్కడ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక పాయింట్లో చూసుకున్నప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, సరే దాంట్లో లొసుగులు ఉన్నాయి అని చెప్పి ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కొత్తది తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే అంటే ఇష్టం వచ్చినట్టు దాదాపు 700 కోట్ల విలువ చేసేటువంటి భూములు అన్యాక్రాంతం, అంటే వాళ్ళ పేర్ల మీద ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరెవరు భూములు చేశారు ఏంటో కూడా తెలియదు. అందులో మీ భూమి ఉందా, నా భూమి ఉందా, ఎవరిది ఏంటి మనం అక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా, లేదు దీన్ని ఏమైనా తేల్చాలి అన్నా ఎన్నేళ్ల సమయం పడుతుంది? అసలు సాధ్యమయ్యేటువంటి పనేనా? ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి. చాలా స్పష్టంగా దీంట్లో ఎక్స్ట్రాక్షన్ కానీ, చీటింగ్ కానీ, అక్రమార్జన కానీ, బెదిరించడం కానీ, ఇలాంటి వివిధ రకాలైన అన్నీ కూడా దాదాపుగా చట్టంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లకి ఎక్కడా మినహాయింపు ఇవ్వకుండా నేరాలకు పాల్పడినట్లుగా అర్థమవుతోంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో అసలు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఎవరు తన భూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేశారు, ఈ భూముల్లో ఎసైడ్ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, చెరువులు కుంటలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములు ఎన్ని ఉన్నాయో కూడా ఈ రోజున విచారణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా ఎప్పుడైతే ఒక రిటైర్డ్ సబ్ రిజిస్ట్రారు తాను ఏమి చేశాడో, ఏ పరిస్థితుల్లో చేశాడో, తన్ని ఏ విధంగా కిడ్నాప్ చేశారో, ఏ విధంగా తన కుటుంబ సభ్యుల మీద ఏసీబీ లాంటి సంస్థలను ఉపయోగించేసి వేధింపులకు గురి చేసి ఇల్లు తాకట్టు పెట్టి ఆయన దగ్గర 30 లక్షల రూపాయలు, ఆయన కొడుకు దగ్గర 1 కోటి రూపాయలు ఏ విధంగా తీసుకొని వేధింపులకు గురి చేశారో చూసాం. ఆ అధికారి ఇంకా దిక్కుదోచల. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా, మాస్కులు అడిగినటువంటి సుధాకర్ గతి ఏం పట్టిందో చూడు నువ్వు. అలాగనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టాం కదా, నువ్వెంత అనేటప్పటికీ ఏ అధికారైనా భయపడతాడు. ధర్మసింగే కాదు, ఎవరైనా భయపడతారు. ఆ భయం నుంచి ఒక్క ప్రాంతం కాదు, ఆ రోజున ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎక్కడ భూములైనా కానీ ఒక రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే ఏదైతే సదుపాయం ఉందో, దాని నుంచి ఇటు కడియం కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములన్నిటి కూడా అక్రమంగా ఎవరు బయటి వ్యక్తులు కాదు, స్వయానా భారతీయ గారు అని చెప్తున్నారు,
అలానే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వరరెడ్డి అని చెప్తా ఉన్నారు. అలానే చేమకుర్తి శ్రీకాంత్, అలాగనే అతని భార్య, రెండవ భార్య జబర్దస్త్ నటి రీతు చౌదరి, అలానే వలం దివ్య, వీళ్ళందరూ కూడా వాళ్ళ పేర్ల మీద బదిలీ చేయించారు అని చెప్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా పోలీసులు ఏదైతే ఒక మాజీ అధికారి తాను చేత ఏ తప్పులు చేయించి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారో స్పష్టంగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇంకా దీని మీద విచారణ కాదు, ఇమ్మీడియట్గా కేసు నమోదు చేయాలి. నమోదు చేయటమే కాకుండా ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఈ ధర్మసింగ్, ఈయన్ని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించాలి. ఎందుకంటే బయట పోలీసు వాళ్ళ దగ్గర చెప్పినటువంటి వాంగ్మూలం చెల్లుబాటు కాదు చట్ట ప్రకారం. ఓకే. కాబట్టి ఏదైతే ఈ కంప్లైంట్లో పెట్టారో, ఎందుకు ఎక్కడ ఏ భూములు రిజిస్ట్రేషన్ చేశారో డైరెక్ట్ ఆ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పిస్తే అది చట్టబద్ధత కల్పించబడుతోంది ఆ యొక్క చెప్పినటువంటి మాటలకి. ఓకే, ఆ విధంగా చేయాలి. రెండోది, ఈ భూములు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఎవరెవరైతే ఆయన దగ్గర ₹1,00,00,000 తీసుకున్నారో, ₹1,00,00,000 ఎవరెవరు పంచుకున్నారో ఒకటి తీసుకోవాలి, తేల్చాలి. రెండోది, ఈ ఆస్తులు ఇన్ని వందల ఎకరాలు, 700 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరు సాక్షి సంతకాలు పెట్టారు, ఇవి కూడా ఈ రోజున తీసి వాళ్ళను కూడా దీంట్లో ముద్దాయిలుగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక జాప్యం జరుగుతుంది. ఇందాక మీరు అన్నట్లుగా ఆల్రెడీ వైట్ పేపర్ల ద్వారా మద్యం, ఇసుక, అనేకమైన కుంభకోణాలు బయట పెట్టేశాం. అవును. దేంట్లోనూ చర్యలు లేవు. ఈవెన్ హైకోర్టు లాంటి న్యాయస్థానాలు కూడా జత్వానీ కేసులో విశాల గున్ని కానీ, కాంతిరాణా టాటా కానీ బెయిల్ విషయంలో వాళ్ళకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు న్యాయమూర్తి గారు ప్రశ్నించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఈ నేరాలకి ఆద్యుడు, ఈ యొక్క స్కెచ్లన్నీ గీసేటువంటి ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ముందస్తు బెయిల్ వేసుకోలేదు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి అంటే న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. అంటే ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ కేసుల విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క మూలాలు వివిధ శాఖలలో ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగా దృష్టి కేంద్రీకరించకపోతే ఇందాక మీరు అన్నట్లుగా దీంట్లో ప్రస్తుతం ఉన్న కొంతమందికి కూడా భాగస్వామ్యం ఉందని అనుమానం కలిగే ప్రమాదం లేకపోలేదు. అవును. కాబట్టి వెంటనే ఇటువంటి ఆర్థిక నేరాలు, సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి కేసులో చెప్పింది, ఆర్థిక నేరాలు అనేవి చాలా ప్రమాదకరమనేది, సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. ఒక మర్డర్ చేస్తే ఆ కుటుంబానికి నష్టం జరగవచ్చేమో కానీ ఇలాంటి ఆర్థిక నేరాలు కనుక చేస్తే వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలి, దీని ప్రభావం సమాజం మీద పడుతుందని చెప్పింది. అవును. అందువలన ఇక్కడ చాలా స్పష్టమండి, దీని మీద ఏసీబీ చాలా స్పష్టంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని వెనక ఉన్నటువంటి అనకొండలు, వీళ్ళతో ఆగది, ఇది వీళ్ళు చేస్తే చేసింది కాదు. దీని వెనక ఉన్నటువంటి అనకొండలు ఎవరో, దాంట్లో మంత్రులున్నా, ముఖ్యమంత్రి ఉన్నా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. దానికి కావలసినటువంటి చర్యలు కూడా చేపట్టాలి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు దాంట్లో ముద్దాయిగా ఉన్నాడు, ముద్దాయిగా పెట్టారు. ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది ఆయన ప్రోత్సాహం జరిగిందని. కానీ దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారా అంటే కనిపించడం వల్ల. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కింద అధికారుల వరకు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే అనకొండలు ఉన్నారో, ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద జరగల. ఉదాహరణకి జత్వానీ కేసులో విశాల గున్ని చాలా స్పష్టంగా చెప్పాడు, అవును, మమ్మల్ని సీఎంఓ ఆఫీస్కి పిలిపించి అక్కడ మాకు ఈ చట్ట వ్యతిరేక చర్యలు చేయమని, జత్వానీ మీద చర్యలు తీసుకోమని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించమని మాకు ఆదేశించారని చెప్పారు. ఎక్కడ వెళ్ళారు సీఎంఓ ఆఫీస్ని? ఏది విచారణ? ఎవరు ఈ యొక్క ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ఆ యొక్క తప్పుడు కార్యక్రమం చేయమని ఆదేశించింది ఎవరు? సీఎంఓ ఆఫీసులో ఎవరు పాత్ర? విచారించాలిగా. అవును.
ఇవన్నీ జాప్యం, ఒకటి పాలన, రెండు గాడి తప్పినటువంటి వ్యవస్థల్ని గాల్లో పెట్టడం, రెండు సైమల్టేనియస్గా జరగాలి. ఎందుకంటే నేరస్తులను కనుక వదిలేస్తే వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, పోలీసులను ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మీరేం చేస్తారో చేసుకోండి, మీరు సప్త సముద్రాలు దాటిపోయినా లాక్కొస్తామని అధికారులు బెదిరిస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఒకవైపున పాలనా పరమైనటువంటి అభివృద్ధి ఒక పక్కన జరగాలి, రెండో వైపున విచారణ సంస్థలు జరగాలి. ఒకవేళ విచారణ సంస్థలు కూడా ఇక్కడ సక్రమంగా లేవు, ప్రభావితం చేస్తున్నారంటే కేంద్ర విచారణ సంస్థలను దింపాలి. అంటే సారీ టు ఇంటరప్ట్ సుబ్బారావు గారు, కేంద్ర విచారణ సంస్థల్ని దింపాలి అని మళ్ళీ మీరు అంటూ ఉంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనకు తెలుసు. నవ్వొస్తోంది, వాస్తవం అండి, నవ్వొస్తోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వం కదా అని కొద్దిగా నమ్మకం, అంతకన్నా ఇంకేం లేదు. కూటమి ప్రభుత్వం అయినా సరే, కూటమి ప్రభుత్వం అయినా సరే, అంటే నిన్న డిబేట్లో తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, తిరుమలలో జరిగినటువంటి ఈ లడ్డూ వివాదం కాకుండా ఓవరాల్గా అక్కడ జరిగిన దాని మీద ప్రక్షాళన చేయాలన్న దాని మీద వచ్చినప్పుడు పింక్ డైమండ్ అంశం వచ్చింది. పింక్ డైమండ్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్లకి డిఫమేషన్ వేసింది విజయసాయి రెడ్డి మీదను రమణ దీక్షితుల మీద. గత 5 ఏళ్లలో కోర్టుల్లో వాదించడానికి లేదు, పర్వాలేదు మేము తర్వాత చూసుకుంటాం అన్నట్టుగా వదిలేశారు. కూటమి వచ్చిన తర్వాత ప్రశ్న అడిగితే కూటమి పెద్దల్ని మీ దగ్గర లాయర్లు లేరా అని దానికి సమాధానం చెప్పకుండా నేనేదో చేతకాని ప్రభుత్వం అంటున్నాను వాళ్ళని అని చెప్పి నా మీద అనవసరంగా అపార్థాలు తీసుకున్నారు కొంతమంది. అఫ్కోర్స్ మోషన్ గారు ఆ మాట నన్ను ఏం అనలేదని నాకు తెలుసు, కానీ అంటే వాళ్ళ దగ్గర ఈ 164 అన్నటువంటి దాంతో దీన్ని ఎలా కంపేర్ చేయాల్సి వస్తుందంటే, 151కే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న సామెత చెప్పుకుంటే 164 వచ్చినా కూడా ఇదేం చావురా బాబు మాకు అన్నట్టుగా వాళ్ళు తలలు పట్టుకుంటున్నారేమో అన్న ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎంత అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకున్నప్పటికీ కూడా ఇందాక మీరన్నట్టు ఈ ఏసీబీ లేదంటే దర్యాప్తు ఇంటెలిజెన్స్ లేదంటే పైనుంచి వచ్చే సిబిఐ ఇంకోటో, వీళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేసినా సరే చివరాఖరికి తప్పు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. కూటమిలో ఉన్న వాళ్ళు మాకు బాధ్యతలు ఉన్నాయి, మా మీద బరువు ఉంది, ప్రజలు మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు, మేము పని చేసుకోవాలి అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు తప్ప అసలు నేరస్తులను ఎక్కడ పట్టుకోవడం లేదన్న ఆరోపణ అయితే చాలా బలంగా ఉంది. అది ఒకటే కాదండి, ఇంకోటి కూడా ప్రజల్లో వెళ్ళిపోతుంది. ఏంటంటే ఈ చట్టాలు, రాజ్యాంగం చెప్పిన ప్రకారం చట్టం ముందు అందరూ సమానులైనటువంటి ఏదైతే నాడు ఉందో ఆ నాడు ప్రాక్టికల్గా లేదు. ఈ చట్టాలు, ఈ శిక్షలు ఇవన్నీ కూడా పేదవాడికి, మధ్యతరగతి వాడికి, దళితులకి మాత్రమే అప్లై అవుతుంది తప్ప ధనబలం, ఆర్థిక బలం, అధికార బలం ఉన్న వాళ్ళు వాళ్ళ చట్టాలు ఏమీ చేయలేవు అనేవి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి ఆ అభిప్రాయం కనుక ప్రజల్లో వస్తే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోద్ది, చట్టాల మీద నమ్మకం పోద్ది. ఆ విధంగా కనుక ప్రజలకి, సామాన్య ప్రజలకు కనుక ఆ ఆలోచన కనుక బలం చేకూరితే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం రాబోతుంది. కాబట్టి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారుల్ని దీంట్లో ఇన్వెస్టిగేషన్ అధికారులుగా వేయాలి. అయితే అందరూ ఉండరు, లేదు ఇక్కడ నిష్పక్షపాతంగా ఉండే అధికారులు అన్నటువంటిది తీసుకురాను. నేను 2 సంఘటనలు ఉదాహరిస్తాను. నేను ఇందాక ఎలాగో వివేకానంద రెడ్డి గారు మీరు తీసుకొచ్చారు కాబట్టి బిఫోర్ గోయింగ్ టు బ్రేక్, గతంలో హైదరాబాద్లో ఒక యువతిని హత్య చేశాడని చెప్పి ఒక పూజారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన దాంట్లో శిక్ష పడిపోయింది. ఇమ్మీడియట్గా విచారణ అయిపోయింది, శిక్ష పడిపోయింది, శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు దేశంలో గొడ్డలితో నరికి చంపితే ఈరోజు దాకా కనీసం దాంట్లో శిక్ష పడ్డం కాదు కదా, నిందితులు ఎవరో అన్న చుట్టూనే ఇంకా మనం తిరుగుతున్నామంటే ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతోంది, ఎవరికి పక్షాన ఉందన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి. సో దీని మీద మాట్లాడడానికి లక్ష్మణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. అయితే బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లక్ష్మణ్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి సన్నిహితులు అని చెప్పి రిజిస్ట్రార్ గారు ఇచ్చినటువంటిది ఇదైతే, ఇందాక ఉదాహరించినటువంటిది అంటే న్యాయం ఎవరి పక్షాన్ని ఎలా ఉంటుంది అన్న దాని మీద పెద్దలు మీరు ఒక మాట చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ స్కామ్స్కి సంబంధించి, ఎందుకంటే ఏపీ కానీ తెలంగాణ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, రిజిస్ట్రార్లు ఇలాగా ఏ భూములు పడితే ఆ భూముల్ని ఇష్టం వచ్చినట్టు ఎవరి పేర్ల మీద పడితే వాళ్ళని మార్చేస్తున్నారంటే ఇందులో లోపం ఎక్కడుంది, అసలు ఏం జరుగుతుంది?
లోపం అనేది ఏముంది? గత ప్రభుత్వంలో అధికారులు రాజకీయ నాయకుల కంటే ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకులకు పూర్తిగా తొత్తులై పనిచేశారు. ఒకటి బెదిరిస్తే కూడా పనిచేశారు. ఒకటి మూడోది వాళ్ళ స్వార్థం కూడా ఉంది. వాళ్ళు కూడా సంపాదించుకుంటారు చాలా మంది ఉన్నారు. ఓకే. అధికారులు కూడా. అందువల్ల ఏంటి ఇక్కడ రెండు విషయాలు. మొదటి విషయం ఏంటి? ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయటం వివిధ శాఖల్లో, అది ఒక అంశం అయితే, ప్రైవేటు రంగంలో అంటే ప్రైవేటు వ్యక్తులను కూడా బెదిరించి భూములు రాపించుకోవడమో డబ్బులు వసూలు చేయటమో, ఇది ఇంకో రెండు జరిగింది. ఈ రెండు జరిగాయి. ఈ రెండు జరిగినప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక శాసనసభ్యుడు ఆయన నివాసం ఉండేటువంటి కొద్ది దూరంలో ఒక వ్యక్తి ఏదో కష్టపడి లోన్ తీసుకుని ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. దారిలో ఆయన కారులో పోతూ ఆ ఇల్లు చూశాడు. అరే అతన్ని పిలవండి ఇల్లు అన్నాడు. ఆ ఇల్లు చాలా బాగా కట్టావు, నాకు నచ్చింది, ఒక 10 లక్షలు ఇస్తాము రిజిస్ట్రేషన్ చేపి అని. తను 70-80 లక్షలు ఖర్చు పెట్టాడు ఆ ఇంటికి. ఏం చేస్తాడు? లేదంటే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అంటే ఇల్లు లాగేసుకుంటాడు. 10 లక్షలైనా వస్తుంది. ఏం చేస్తాడు? రిజిస్టర్ చేపించాడు. అలాగే ఒక ఆయన కళ్యాణ మండపం, మళ్ళీ వాళ్ళు ఏదో మామూలు కాదు, మామూలు సామాజిక వర్గం వాళ్ళు కాదు, వైశ్య కమ్యూనిటీ వాళ్ళు, ఒక జిల్లాలో 6 కోట్లు పెట్టి కళ్యాణ మండపం కట్టుకుంటే ఎస్ఐ పిలిచి స్టేషన్కు ఆ లోకల్ వైఎస్ఆర్సీపీ లీడర్ అడుగుతున్నాడు, దాన్ని 1 కోటి రూపాయలు ఇస్తాడు రిజిస్ట్రేషన్ చేపించు అన్నాడు. సరే అతను ఏదో తనకు తంటాలు పడి ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకెళ్తే ఇది అవుట్ బస్ట్ అవుతుందేమో అని మళ్ళీ వాడు భయపడి విరమించుకున్నాడు. ఓకే. అంటే ఇట్లా ఉదాహరణలు చెప్పదలుచుకుంటే ప్రతి చోట ప్రతి జిల్లాల్లో శాసనసభ్యులు కానీ అంతకుముందు ఉన్న వాళ్ళ మంత్రులు కానీ, అరే నమ్మవు, నేను ఒక ఎలక్షన్స్ లో ఒక నియోజకవర్గానికి వెళ్ళి మీట్లోకి వెళ్ళినట్టుంది. ఎమ్మెల్యే పిఏ 100 కోట్లు సంపాదించాడు. ఎమ్మెల్యే పిఏ నేను చెప్పాలి చెప్పండి. ఇక్కడ ఏ నియోజకవర్గం సార్ అది? జస్ట్ నియోజకవర్గం పేరు చెప్పండి. లాక్కున్నారు, నా పొలం 10 ఎకరాలు లాక్కున్నారు, నాకే స్వయంగా చెప్పి ఏడ్చాడు అతను. కేవలం 2 లక్షలు ఇచ్చారంటే, ఎకరా 5 లక్షలు ఉంటే 50 లక్షలు ఇవ్వాల్సి ఉంటే 2 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇట్లా ఎన్నని చెప్పాలా మనము? ఈ విధంగా దోపిడీ జరిగినప్పుడు, ఇప్పుడు ఇందాక ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ రిటైర్డ్ అయిన ఆయన రాసిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అని మనం అనుకున్నప్పుడు ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది. సరే చట్టబద్ధంగా ఇందాక ఉప్పాల గారు చెప్పినట్టు అది చట్టబద్ధత చెయ్యాలి, అది దాన్ని కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వగలిగితే కేసులు రిజిస్టర్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కరెక్ట్, అది ఒప్పుకుంటాను. మరి జరగలేదని ఎలా చెప్పగలుగుతాము? ఎవరు అతిథులు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏ ఎవరు? ఆయన రెడ్డి. అతను జర్నలిస్టు తెలుసా? అవును, వార్తా పేపర్లో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు, అత్యంతగా నమ్మకంగా ఉన్నటువంటి పిఏ అతను. అవును. అతను పులివెందల ప్రాంతంలోని ఒక విలేజ్ లో మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఓకే. ఇవాళ అతను మరి ఎంత సంపాదించాడో ఎవరికి తెలియదు. అతని పేరు కూడా ఇందులో వస్తున్నది ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ రాసినటువంటి ఉత్తరంలో. నేను కూడా విన్నాను, అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 6 నెలలకే కొన్ని సైడు పైరవీలు చేస్తున్నాడు అని. మరి మనకు తెలియకుండా ఎన్ని జరిగాయో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ జరగలేదు అని చెప్పడానికి లేదు, జరిగే ఉంటాయని అనుకుంటున్నాం. ప్రైవేట్ దోపిడీ జరగలేదు అని చెప్పడానికే లేదు. అలాగే ప్రభుత్వ భూములు మొన్న చూశాం కదా, లెక్కిరెడ్డిపల్లి, కడప జిల్లాలో లెక్కిరెడ్డిపల్లి ఏరియాలో ప్రభుత్వ అటవీ భూములు, అందులో 42 ఎకరాలు కూడా పక్కనున్న ప్రైవేట్ భూములు కొని అటవీ భూములను కూడా కలిపేసుకున్నారు.
అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ వాళ్ళు చేశారు. ఆ పని కూడా వార్తలు వచ్చాయి కదా. అవును. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సంఘటనలు కోకొళ్ళు. అయితే ఆయన ధైర్యం చేసి స్టేట్మెంట్ ఇచ్చాడేమో కానీ చాలా మంది భయపడి స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. ఎందుకు? వాళ్ళకి భద్రత కల్పిస్తారా, రాజీ పడతారా వీళ్ళు కూడా? నమ్మకం కలగాలి కదా ప్రభుత్వం మీద. అంటే తెలుగుదేశం నాయకుల మీద కానీ, బీజేపీ నాయకుల మీద కానీ, జనసేన నాయకుల మీద నమ్మకం కలగాలి కదా. వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పడానికి, అవతల వాటితో కొల్లుడైపోతే. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జిల్లాలో వైఎస్ఆర్సిపి వ్యక్తి చాలా అన్యాయం చేస్తే ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్ అయింది. ఆ యొక్క దర్యాప్తును ఆపేశాడు మంత్రి, ప్రస్తుతం మంత్రి. నేను చెప్పేంత వరకు నువ్వు ఇన్వెస్టిగేట్ చేద్దన్నాడు. 3 నెలలు అయింది. ఈ నిమిషం వరకు దర్యాప్తు ఆగి ఉంది, చేయడం లేవాడు. అంటే కూటమిలో కూడా చక్కగా స్నేహం కొనసాగిస్తూ ఇంకా ఇలాంటి అన్యాయాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారంటారు. అరే నేను ఉదాహరణ కూడా నేను ఇప్పుడు పేరు చెప్పదలుచుకోలేదు. అది ఫోన్ చేస్తే ఎవరికైనా చెప్పగలుగుతా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏమంటే డెఫినెట్ గా మేబీ చర్చా వేదికలో ఇప్పుడు చెప్పకపోయినా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేనే ఫోన్ చేస్తాను మీకు, మీరు నాకు చెప్పండి డీటెయిల్స్, నేనే స్వయంగా వెళ్ళి కనుక్కుంటాను. కనుక్కోండి. ఇక్కడ ఒకరి మీద అంటే ఓకే, చాలా మంది అలాగే ఆరోపణలు వస్తున్నాయి చాలా చోట్ల నుంచి. ఇప్పుడు ముప్పాల గారు చెప్పింది 100% నేను అంగీకరిస్తున్నా. ఏదైనా సరే అన్యాయాలు జరిగినప్పుడు చట్టబద్ధంగా దాన్ని కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రస్తుత పాలకులకు చిత్తశుద్ధి ఉండాలా, పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి ఉండాలా. అయ్యా నువ్వు ఇట్లాంటివి దొరికితే మీరు సమగ్ర దర్యాప్తు చేసి అది ఎవరైనా సరే చర్యలు తీసుకోండి అని వాళ్ళకి కొత్త ఫ్రీడమ్ ఇవ్వగలిగితే వాళ్ళు సమర్థులు చేయగలుగుతారు. పోలీసులు వాళ్ళు చేయలేని పరిస్థితులు అంటే ఏమి ఉండవు. ఎక్కడున్నా పట్టుకొస్తారు, అన్ని చేయగలుగుతారు. కరెక్ట్. అక్కడ ఫ్రీడమ్ ఇవ్వడం లేదు. ఫ్రీడమ్ ఇస్తున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్నే కదా. ఇప్పుడు ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నది అంత వ్యవస్థలన్నీ ఇవాళ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అలా ఉండకూడదు కదా. ఇప్పుడు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఒక పెద్ద మాట చెప్పాడు. అది ఎవరికి అర్థం కాలేదేమో, చాలా మంది రిసీవ్ చేసుకోలేదు ఆ మాట. ఏం చెప్పాడు? ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫైళ్లు ఆఫీసర్లు ఎత్తుకొని ఎవరి దగ్గరకు వెళ్ళి చూపించి పర్మిషన్ తీసుకొచ్చి మీరు దాని మీద ఆదేశాలు జారీ చేస్తారా అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అలా జరగకూడదు కదా. అది ఆయనకే జరిగింది, ఆయన శాఖలోనే జరిగింది. అందుకని అన్నాడు ఆ మాట. ఆయన శాఖని ఆయన చెప్పుకోకుండా మామూలుగా చెప్పిండు జనరల్ గా. అదే మీరు ఏం చదువుకొని వచ్చారే కలెక్టర్లు, ఎక్కడ చదువుకున్నారు, మీకు నీతి నియమాలు ఏం లేవా అని గంట సేపు మాట్లాడాడు. ఆ రోజు ఆయన క్లాస్ తీసుకున్నాడు. మీరు ఎక్కడ చదివి వచ్చారు, ఎలా పనిచేస్తారు, ఏంటి ఈ పద్ధతి, రూల్స్, చట్టాలు అన్ని మీరు నేర్చుకునే వచ్చారు కదా ఈ స్థాయికి, మీరు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగాడు. అందువల్ల ఇక్కడ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు అన్ని కావు. ప్రైవేట్ రంగంలో జరిగాయి, ప్రభుత్వ రంగంలో జరిగాయి. మనం 5 సంవత్సరాలుగా విమర్శలు చేశాము, అనేక విషయాలు బయట కూడా పెట్టి మాట్లాడారు. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే పని చేయకూడదు కదా. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయకూడదు కదా. వీళ్ళే కదా ఆరోపించారని. అది నా ప్రశ్న. చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. మోషన్ గారు, మొత్తం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీరు ఇప్పుడు ఏకీభవిస్తారా? నేను మీ పార్టీకో లేదంటే మీ కూటమికో వత్తాసు పలకడం లేదు, మిమ్మల్ని ఇరుకుని పెట్టే ప్రయత్నమే చేస్తున్నారని అట్లీస్ట్ గుర్తిస్తారా? ఎందుకంటే కాదు ఇప్పుడు నేను ఆఫ్టర్ డిబేట్ నేను లక్ష్మణ్ గారితో మాట్లాడాలి. ఇక్కడ యాక్చువల్ గా ఇది ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ ప్రకారం పోయే ఇది కాబట్టి దేర్ మైట్ బి డిలే. ఓకే, అది హిందీలో ఏదో సామెత ఊపర్ వాళ్ళకే పాస్ దేర్ హో సక్తా లేకిన్ అందేర్ నహీ హోగా అన్నట్టు, మీకు ప్రాసెస్ ఏదైతే ఉందో అది టైం టేకింగ్ ఉండొచ్చు. ప్రభుత్వం యొక్క విధానాలు, అధికారులు, నా దగ్గర దానికి కూడా సమాధానం ఉంది. నా దగ్గర దానికి కూడా సమాధానం ఉంది. మా యొక్క నిబద్ధతని
మా యొక్క నిబద్ధతను కానీ మా యొక్క ఎజెండాని కానీ అధికారులు గ్రాస్ చేసుకోవడానికి టైం ఉండొచ్చు, కానీ కూటమి ప్రభుత్వం అంటే ఒకే ఒక్క విధానం ఏంటంటే కాదు ఇక్కడ అధికారులు అన్న పాయింట్ దగ్గర ఒక్కసారి ఆగదాం మోషన్ గారు ఒక్కసారి అధికారులు అన్న పాయింట్ దగ్గర ఒక్కసారి ఆగదాం. అంటే దీనికి ఇందాక మీరు అన్నదానికి నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది. 1995 తర్వాత మా మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం కోసం అని చెప్పి ఏ విధంగా ఫైళ్లు చక్క కదిలించారు, ఎన్ని రోజుల్లో ఫైళ్ళ మీద సంతకాలు అయ్యాయి, ఎన్ని రోజుల్లో దాని ఉత్తర్వులు వచ్చేసాయి అనేది చాలా ఫాస్ట్గా, అంటే దాదాపు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే వరకు అన్నీ కూడా చూసాం. అంటే ఆయనలో ఉన్నటువంటి పాలనా దక్షతకి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కి సంబంధించి చూసినప్పుడు 2014లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత హుదూద్ తుఫాన్ అప్పుడు ఏం జరిగింది, అమరావతి భూసేకరణకు సంబంధించినప్పుడు ఏం జరిగింది, ఇలా ప్రతి దాంట్లోనూ ఎంత స్పీడ్గా పనిచేశారో, అధికారులు ఎంత గ్రాస్ప్ చేసుకున్నారు, ఎంత త్వరగా దాని మీద పనిచేశారు అన్నది కూడా చూసాం. మరి ఆల్రెడీ అదే అధికారులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. దాదాపుగా చాలామంది, కేవలం కొద్ది మంది రిటైర్ అయ్యారు తప్పితే. మరి బాబు గారు చెప్పింది గ్రాస్ప్ చేసుకోవడానికి వీళ్ళ మళ్ళీ కొత్తగా క్లాసులు ఏమైనా కావాలా, లేదంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారు గత 5 ఏళ్లలో? ఎందుకంటే ఇది కూడా ఒక మైనస్ అవుతుంది మీరు అన్నటువంటి పాయింట్లో. అకౌంటబిలిటీ అన్నది చాలా తగ్గిపోయిందండి గత 5 ఏళ్లలో. అధికారులు దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్, దే ఆర్ అకౌంటబుల్ టు ది లీడర్షిప్ అన్నది చాలా తక్కువ అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి మీరు చూసుకుంటే 14 నుంచి 19 దాకా ఎట్లా వర్క్ చేశారో ఆయనది వదిలేసాయండి. ఆయన గురించి మాట్లాడే స్థాయి కూడా ఇంకా మనం సంపాదించుకోలేదు. లేదు ఒక్క సబ్మిషన్, మీరు కూడా విలేకరి, మీ ఛానల్స్ కూడా తిరుగుతుంటే ఒకసారి మీరు కనుక్కుంటే ఈ రోజు అది పబ్లిసిటీలోకి రావటం లేదు, జనాలకి తెలియట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు రెగ్యులర్ గా సెక్రటరియట్ కి వెళ్ళి ప్రతిరోజు 11-12 దాకా చేస్తూ కానీ లేకపోతే తెలుసు డెఫినెట్ గా మాకు అప్డేట్ ఉంది, జరుగుతా ఉంది. దాని రిజల్ట్ ఇమీడియట్ గా కాకపోయినా డౌన్ ద లైన్ 6 months మీకు 1 year ఆఫ్ ద ప్రభుత్వం కంప్లీట్ అయ్యేపాటికి 100% ఆ మార్పు అన్నది మీకు కనిపించింది. రైట్. రెండో పాయింట్ లక్ష్మణ్ గారు ఇందాక చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు, ఏదైతే ఒక మంత్రి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత చేసిన దాంట్లో మంత్రి గారు ఇది నేను తేల్చే వరకు మీరు పొరపాటు దాంట్లో వేలు పెట్టద్దు అని కూడా అన్నారుట. అంటే ఇవి చాలా చోట్ల వినిపిస్తున్నాయి. అధికారులకు పోస్టింగ్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే బాగా ఇబ్బందులు పెట్టారు గత 5 ఏళ్లలో ఇప్పటికీ సహకరించకుండా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వ్యవస్థల్ని స్టిల్ మీరు 164 అనేటువంటి ఒక బలమైన నంబర్ ఉన్నప్పటికీ కూడా 11 తోటి మిమ్మల్ని శాసిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇంకా నడిపిస్తున్నారు అంటే ఇజంట్ ఇట్ యువర్ ఫెయిల్యూర్? 11తో మమ్మల్ని శాసిస్తున్నారు లేకపోతే వాళ్ళు మాట వింటలేదని కాదు, వాళ్ళు యాక్చువల్ గా ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. దాన్ని కొద్దిగా మార్చుకొని ఒక రైట్ విధానానికి తీసుకురావడానికి కొద్దిగా టైం పట్టింది. ఇప్పుడు మీరు చూసుకుంటే మొదట 3 నెలలు అసలు ఏం ప్రభుత్వం ఎట్లా చేసింది, పాత ప్రభుత్వం ఏది ఎక్కడున్నాయి, అసలు ఒక అలైన్మెంట్ చేయడానికి 3.5-4 నెలలు పట్టింది. దాని తర్వాత ట్రాన్స్ఫర్లు జరిగినాయి. ట్రాన్స్ఫర్లు జరిగి ఇంకా 3 నెలలు కూడా కావట్లేదు. సో ఆ ర్యాపో అన్నది, ఆ లైజనింగ్ అన్నది స్లోగా బిల్డ్ అయింది. తప్పనిసరిగా మీకు చెప్తున్నాం కదా, ఎవరైనా ఎంత పెద్దవారైనా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు తప్పుడు దాన్ని ఎవరన్నా ఈ రోజు అంటే ఈ రోజున్న సోషల్ మీడియా కానీ, ఈ రోజున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క బలం కానీ ఈ రోజు చూస్తూ ఎంత పెద్దవారైనా పార్టీలో కూడా తప్పు చేసే ఇది లేకుండా పోయింది. ఎందుకంటే ఇది నేను అగ్రీ అవ్వను. ఎందుకంటే ప్రతిరోజు మాకు మీడియా అప్డేట్స్ చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులకి హెచ్చరికలు జారీ చేశారు, జాగ్రత్తగా ఉండండి లేదంటే తాట తీస్తా, మీరు పద్ధతికి మార్చుకోకపోతే తాట తీస్తా. అంటే గత 6 నెలల్లో మొదటి 2 నెలలు మీరు అన్నట్టుగా పక్కన పెట్టేస్తే పాలసీలన్నీ ప్రాపర్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ప్రతి నెల రివ్యూ మీటింగ్లో, ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆయన నుంచి ఆటోమేటిక్గా వచ్చేటువంటి మాట ఇదే: ఇసుకలో వేలు పెట్టద్దు, లిక్కర్లో వేలు పెట్టద్దు, మంత్రులందరినీ హెచ్చరిస్తున్నా, ఎమ్మెల్యేలని హెచ్చరిస్తున్నా. మంత్రుల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు ఇంకా రీప్లేస్ చేయలేదు. మరి వీళ్ళని ఏం చేయకుండా మేము మంచి కూటమి ప్రభుత్వం, మేము మంచి ప్రభుత్వం అనిపించుకుంటాం అంటే ఎలాగ మేము ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేస్తారు ప్రభుత్వం మంచి చేస్తోంది అని? ఇంత చెడు జరుగుతున్నప్పుడు చుట్టూ చెడు ఏం జరగట్లేదు సార్. ఏంటంటే కొద్దిగా ప్రాసెస్ కి టైం తీసుకుంటుంది అంతేగాని
ప్రభుత్వం యొక్క విధానం మీరు చూసుకుంటే ఈ రోజు మంత్రులు ఎవరి సిబ్బందిని వాళ్ళు మార్చుకోవచ్చు. కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చున్నారు పిఆర్ కోసము. అదే ఆ రిక్రూట్మెంట్ జరిగింది. అలాగే మీరు ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం తరఫున మా ఎజెండా క్లియర్. ఇప్పుడు జరుగుతున్న కరెంట్ టాపిక్ ఏదైతే రెవెన్యూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద ప్రతి కేబినెట్ మీటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా నారా చంద్రబాబు నాయుడు గాని రెవెన్యూ శాఖ మంత్రి గాని చెప్పడం జరుగుతా ఉంది. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో రెవెన్యూ సదస్సులు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజు మీకున్న ల్యాండ్ ఇష్యూస్ అన్ని తీసుకురండి డైరెక్ట్ గా. ఎందుకంటే పేదవాళ్ళకు ఉన్న 1 సెంటు 2 సెంటు 3 సెంటు భూముల్ని పాత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు కానీ ఎవరన్నా దాన్ని కబ్జా చేసినా ఏం చేసినా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడానికి కానీ వాళ్ళకున్న భయాన్ని పోగొట్టడానికి ఈ రోజు రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. కానీ దాంట్లో కూడా జరుగుతున్న ఫ్లాస్ ని ఫీడ్బ్యాక్ ని ఇమీడియట్ గా ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో మొన్నటి కేబినెట్ మీటింగ్ లో కూడా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సుల మీద రీఇటరేట్ చేసి తప్పనిసరిగా దీనికి అకౌంటబిలిటీ ఉండాలి, వచ్చిన ప్రతి ఇష్యూకి ఒక రైట్ ఫీడ్బ్యాక్ రైట్ అప్రోచ్ పెట్టి మనం ఆన్సరబుల్ గా ప్రజలకు ఉండాలన్న దాని మీద ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా చేస్తుంది. ఏదైతే ఇప్పుడు అధికారులు ఇంకా మా ఫ్లోని కానీ మా యొక్క విజన్ కానీ మా యొక్క మైండ్ సెట్ ని ఇంకా సెట్ కావట్లేదు. డౌన్ ద లైన్ నాకైతే 100% ప్రభుత్వం మీద కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మీద కానీ మా నేత యువనేత నారా లోకేష్ గారి మీద కానీ 100% మాకు నమ్మకం ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో 100% పేదవాళ్ళ కోసం పనిచేసింది. ఈ రెవెన్యూ ఇష్యూస్ కానీ ఏమన్నా తప్పనిసరిగా ప్రభుత్వం కింద నుంచి పైదాకా ఈరోజు మీరు చూసుకున్న ప్రతి 15 days కి ఒక యాక్చువల్ గా షెడ్యూల్ వేసి మరి మంత్రుల్ని పార్టీ ఆఫీస్ లో అవైలబుల్ పెడతా ఉన్నారు. ప్రతి మంత్రి అక్కడికి వెళ్ళి కూర్చుని డైరెక్ట్ గా ప్రజల నుంచి ఎవరైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో, ఎందుకంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్ కి అక్కడ ఉన్న ప్రజలకి ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా వాళ్ళు డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ కి అప్రోచ్ అయ్యి అక్కడ ఉన్న మంత్రులకు కానీ అక్కడున్న ఆ రోజు నాయకులు కానీ తమ యొక్క అర్జీలు పెట్టించి గవర్నమెంట్ దగ్గర డైరెక్ట్ పని చేయించుకునే విధానాన్ని కూడా పార్టీ పరంగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అసలు ట్రాన్స్పరెన్సీ అన్నది ఉండాలి, ప్రజలకి అప్రోచ్ అన్నది ఉండాలన్నది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క ఎజెండా. కాబట్టి ఈ రోజు మా తరపున 100% చెప్తున్నా కదా, 100% మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం స్ట్రీమ్ లైన్ చేయడానికి కానీ అధికారుల్ని యాక్చువల్ గా రైట్ వే ఆఫ్ వర్కింగ్ దాని మీద తీసుకురావడం కానీ అన్ని ప్రభుత్వం పరంగా చేస్తా ఉన్నాం. కానీ ఏదైతే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన కొన్ని చెడు అలవాట్లని అధికారులు కానీ ఇప్పుడున్న ఎవరైతే సిబ్బంది కానీ వాళ్ళందరూ కొద్దిగా దాని నుంచి మారి దీనికి రావడానికి టైం పడుతుంది. అంతేగాని ప్రభుత్వం 100% ఒక మైండ్ సెట్ తో ఒక ఎజెండాతో ప్రజలకి మంచి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ముందు పెట్టాలనే ఎజెండాతో ముందుకు పోతా ఉన్నాము. ఎటైతే అభివృద్ధి మీద దృష్టి పెట్టామో, పరిపాలన మీద దృష్టి పెట్టామో, రేపు రానున్న రోజుల్లో కేసుల మీద కానీ ఎందుకంటే ప్రత్యేక దృష్టి పెట్టారా, ప్రత్యేక దృష్టి పెట్టలేదా? ఎందుకంటే అభివృద్ధి మీద అయితే మేమేం కామెంట్ చేయట్లేదు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి ఇవాళ మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీద స్టార్ట్ చేశారు, దానికి కూడా అభినందనలు తెలియజేస్తాం. బట్ ఇలాంటి ల్యాండ్ స్కామ్స్ ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు త్వరితగతిన దీంట్లో ఒక మెకానిజం ఏర్పాటు చేసి సామాన్యులకి, నేను ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి వీళ్ళ గురించి నేను మాట్లాడట్లా, సామాన్యులకి న్యాయం చేస్తుంది ప్రభుత్వం అన్న దాంతో మీకు ఈ 164 భారీ మ్యాండేట్ని ప్రజలు మీకు ఇవ్వడం జరిగింది, కట్టబెట్టారు. ఈ కట్టబెట్టినటువంటి క్రమంలో రోజు ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నప్పుడు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించడమే మీకు ప్రధాన ప్రతిపక్షంగా మీడియా చేయాల్సినటువంటి పని. మేము చేస్తున్నాం. త్వరితగతిన రిజల్ట్ మీరు చూపిస్తారని చెప్పి భావిద్దాం. సో ఎనీవే, థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఉప్పాల సుబ్బారావు గారికి, ఉప్పాల లక్ష్మణ్ గారికి, అలాగే మోషన్ అహ్మద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క విషయం ఈరోజు హాట్ టాపిక్గానే నడుస్తుంది. ఏ రోజైనా సరే, నిన్న చూసాం తిరుమలకు సంబంధించి, మొన్నేమో సజ్జల రామకృష్ణారెడ్డి, దాని ముందు అసలు ఏం జరగలేదు అంటే జరగని అన్యాయం ఏమన్నా ఉందా, జరగని అక్రమం ఏమన్నా ఉందా అన్నట్టుగానే ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. సరే, కూటమి ప్రభుత్వం మీద కాస్తపాటి అసంతృప్తి కొన్ని విషయాల్లో ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇంకా అమలు చేయాల్సినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక పక్కన వాళ్ళు చేయనివ్వండి చేస్తూ వెళ్తున్నారు, మిగతా కూడా కొద్దిగా టైం ఇద్దాం అనేటువంటి ప్రజలు కొంతమంది ఉన్నప్పటికీ ఇలాంటివన్నీ కూడా
సామాన్యుడికి న్యాయం చేసేలాగా ఎవరెవరు ఎంత దోచుకున్నారో వాళ్ళందరినీ పబ్లిక్ ముందు నిలబెట్టేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.